హాయ్ హలో, నేను ఆర్పిఎస్ రాజు. ఈ వీడియోని పూర్తిగా వినండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇది ఒక ట్యాక్సీ డ్రైవర్ యొక్క హారర్ స్టోరీ. కంటిన్యూయస్లీ మనం అనేక రోజుల నుంచి ట్యాక్సీని డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఎన్నడో ఒకరోజు ఎక్కడో ఒక చోట ఈ వింత ఘటన ప్రతి ఒక్క ట్యాక్సీ డ్రైవర్కి జరిగే ఉంటుంది. కానీ అన్నింటిలో జరిగిన వాటిలో ఇది ఒక భయంకరమైనటువంటి యథార్థ ఘటన. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. తనకు ఇప్పుడు ఆఖరి రైడ్ చేయాల్సి ఉంది. సమయం రాత్రి 12 గంటలు. అడవి మధ్యలో ఉన్న ఒక లాంగ్ రోడ్లో చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు, మసకబారిన వీధి దీపాలు, నిశ్శబ్దం మధ్య ఒక్కోసారి గాలి శబ్దం, పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. మన ట్యాక్సీ డ్రైవర్ రఘు 35 సంవత్సరాలు తన కారులో ఒంటరిగా కూర్చొని మొబైల్ చూస్తున్నాడు. దూరంగా కుక్కలు, పెద్ద పెద్ద వీస్తున్నటువంటి గాలి శబ్దం. రఘు మొబైల్ స్క్రీన్ చూడటం, క్యాబ్ బుకింగ్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పటికే ఇది నాకేం కొత్త కాదు అని రఘు తనలో తాను అనుకుంటుండగా, ఇంత రాత్రి ఎవరు వెళ్తారో కానీ చివరి రైడ్ తీసుకెళ్తే మంచిదే. అతను కారును స్టార్ట్ చేసి గూగుల్ మ్యాప్లో మార్గాన్ని చూస్తూ ముందుకు కదులుతున్నాడు. కారు ఓ పాత రహదారికి చేరుకోవడం ముందు తెల్ల దుస్తుల్లో ఉన్న యువతి నిలబడడం. ఆమె ముఖం స్పష్టంగా కనిపించదు, తల వంచి నిశ్శబ్దంగా ఉంటుంది. రఘు కారు ఆపి అడుగుతాడు, మేడం ఎక్కడికి వెళ్ళాలి? యువతి చాలా మెల్లిగా నీరసంగా సిటీ సెంటర్ అని అంటుంది. రఘు తల ఊపి ఆమెను వెనక సీట్లో కూర్చోమంటాడు. ఆమె కూర్చుంటుంది, కానీ ఆమె కాలు నేలను తాకడం లేదు. అది రఘు గమనించలేదు. కారు ముందుకు కదలడం, భయంకరమైనటువంటి నిశ్శబ్దం. రఘు అద్దంలో ఆమెను చూడాలని చూస్తాడు, కానీ ఆమె యొక్క ప్రతిబింబం కనబడదు. అతను ఒక్కసారిగా భయపడి అద్దాన్ని మళ్ళీ చూస్తాడు. రఘు స్వయంగా భయంగా, ఏంటిది? ఆమె నిశ్శబ్దంగా ఉంటుంది. రఘు గుండె దడదడ మోగుతుంది. అతను కలవరపడుతూ ఎఫ్ఎం రేడియోను ఆన్ చేస్తాడు, కానీ రేడియోలో భయంకరమైన గాత్రం వినిపిస్తుంది. రేడియో వింతగా, నెమ్మదిగా, అందులో ఆ మూమెంట్లో వచ్చేటటువంటి సాంగ్ కూడా నువ్వు కూడా అని. రఘు వెంటనే రేడియో ఆఫ్ చేసేసి తన మొబైల్లో లొకేషన్ చెక్ చేస్తాడు, కానీ జీపీఎస్ పనిచేయడం లేదు. ఒక్కసారిగా ఆ యువతి మాట్లాడుతుంది. యువతి ఏమంటుందంటే, నువ్వు భయపడుతున్నావా రఘు? రఘు ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూస్తాడు. ఆమె ముఖం ఇంకా స్పష్టంగా కనిపించదు. రఘు, నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తున్నావు? ఆమె మౌనంగా ఉంటుంది. ఒక్కసారిగా కారులో టెంపరేచర్ తగ్గిపోతుంది. రఘు చేతులు చల్లపడి వణుకుతున్నాయి గజగజ. ట్యాక్సీని ఆపాలని ట్రై చేయడం, కానీ బ్రేకులు పనిచేయడం లేదు.
కారు వేగంగా సాగిపోతుంది. ఆ యువతి తల మెల్లగా పైకి లేపుతుంది. ఆమె ముఖం పూర్తి భయంకరంగా మారిపోతుంది. కళ్ళు నల్లగా మారి ముఖం చెరిగిపోతుంది. యువతి క్రూరంగా, అతి క్రూరంగా, ఇక్కడి నుంచి ఎవరు బతికి వెళ్ళలేరు. రఘు గట్టిగా అరుస్తాడు. స్క్రీన్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. కొన్ని క్షణాల తర్వాత రఘు మెలకువ రావడం. అతను కారు డ్రైవింగ్ సీట్లో ఒంటరిగా ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. ఆ యువతి కనపడదు. అతను తన మొబైల్ చూస్తాడు. రఘు తీవ్రంగా ఉలిక్కిపడి వెంటనే కారులోంచి బయటికి దిగుతాడు. చుట్టూ చూస్తాడు. అక్కడ రహదారి పక్కన ఓ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రేమ్లో ఆ యువతి ఫోటో ఉంటుంది. కింద రాసి ఉంటుంది, మరణం 5 ఏళ్ల క్రితం ఇదే రహదారి మీద. రఘు ఊపిరాడకుండా కళ్ళు పెద్దవిగా చేసుకుంటాడు. భయంకరమైనటువంటి జూమ్ అనేటువంటి శబ్దం. ఇంతటితో ఈ కథ ముగిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ఆర్బిఎస్ రాజు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో ముందుకు వస్తాను. రాజు సైన్ అప్.